హాయ్ గాయ్స్, ఇది లేటెస్ట్ గా అంటే 2024లో రిలీజ్ అయిన సినిమా. ఇది హైజాక్ మూవీ. ఈ సినిమా పేరు క్రైసిస్ నెగోషియేటర్స్. నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఆసక్తి కలిగించేలా ఉంటుంది ఈ సినిమా. వన్ లైనర్ ఏంటంటే, ఏదైనా హైజాక్ జరిగితే అనుభవం ఉన్న అధికారి చాకచక్యంగా ఆ కేసును నెగోషియేట్ చేసి ప్రాణ నష్టం కలగకుండా చూస్తారు. ఎక్కడ నొక్కితే ఎక్కడేం జరుగుతుందో వారికి బాగా తెలుసు. ఇలాంటి విపత్కాలంలో నెగోషియేటరే చాలా కీలకం. ఎంత పెద్ద అధికారి అయినా వివిధ డిపార్ట్మెంట్ల చీఫ్లైనా నెగోషియేటర్ మాటే వినాలి. తీవ్రవాదులు హైజాక్ చేయడం తెలుసు, కానీ ఇక్కడ హైజాక్ చేసింది ఒక నెగోషియేటర్ ఆఫీసరే. ఇంతకీ అతని డిమాండ్ ఏంటి, ఆ తర్వాత ఏం జరిగిందని చాలా ఆసక్తికరంగా ఈ సినిమా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. స్టార్టింగ్ లో ఒక కపుల్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ లోకి దూరింది. కొంచెం సేపట్లోనే ఆ ఆఫీస్ కు బయట చాలా మంది పోలీసులు వచ్చారు. ఆ ప్రాంతమే హడావిడిగా మారింది. ఎందుకంటే లోపలికి వెళ్లిన కపుల్ ఆ ఆఫీస్ ను హైజాక్ చేశారు. అందులో ఉన్న ఇద్దరు అమ్మాయిలను బందీలుగా చేసుకుని మా డిమాండ్ నెరవేర్చాలని అడిగారు. వారితో నెగోషియేట్ చేయడానికి ఇద్దరు ఆఫీసర్లు వచ్చారు. ఇందులో ఒక అతని పేరు జో, ఇంకొక అతని పేరు జున్. లోపల ఉన్న కపుల్ కు ఫోన్ చేసి జున్ మాట్లాడుతున్నాడు. అతడు మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే, ఎవరిని ఏదో చేయాలన్న ఉద్దేశం వారికి లేనేలేదు. ఈ కపుల్ కు చెందిన శిశువును సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తీసుకుంది. కొన్నాళ్ల తర్వాత మా శిశువు ఎక్కడ అని వీరు అడిగితే వారికి సరైన సమాధానం చెప్పలేదు. మా శిశువుకి ఏమైంది, ఇప్పుడు ఎక్కడుందో తెలియాలి అని వాళ్ళు డిమాండ్ చేశారు. ఆ భర్తతో నైస్ గా మాట్లాడి అతనిని కన్విన్స్ చేయాలని జున్ మాట్లాడుతున్నాడు. కానీ జో ఏం చేశాడంటే, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హెడ్ తో మాట్లాడి ఆమె చెప్పిన వివరాలను జున్ కు చూపించాడు. యాక్చువల్ గా కొన్నాళ్ల క్రితం ఈ కపుల్ మెంటల్ హాస్పిటల్ కు వెళ్ళింది. వారు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పటికీ పసిగుడ్డును వీరు పెంచలేరని వారి 8 నెలల శిశువును ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు ఆ శిశువును ఒక ధనవంతుల కుటుంబానికి దత్తత ఇచ్చింది. ఈ విషయం జున్కు తెలిసిన ఆ కపుల్ కు చెప్పలేదు. ఎందుకంటే ఆల్రెడీ వారు చాలా కోపంలో ఉన్నారు. ఇప్పుడు మీ బిడ్డను వేరే వారికి దత్తత ఇచ్చామని వాళ్ళకి చెప్తే వాళ్ళు కోపంలో ఏమైనా చేస్తారేమో అని జో అనుకున్నాడు. అందువల్ల అదంతా దాచిన జున్, ఇదిగో చూడండి, మీ బిడ్డ ఎక్కడ ఉందో మీకు తెలియాలి. నేను ఎలాగైనా చేసి అది కనిపెడతాను. కానీ మీరు చాలా సేపటి నుంచి లోపలే ఉన్నారు. మీకు కూడా ఆకలిస్తుంది కదా, తినడానికి ఏదైనా ఆర్డర్ చేయనా అంటున్నాడు. అప్పుడు ఆ మాట వినగానే అతడు చాలా మంచివాడిలా ఉన్నట్టున్నాడు. ఆ అమ్మాయిలను చూస్తూ, మీకు ఆకలిస్తుందా అమ్మా? ఆ తర్వాత తన జేబులో చేయి పెట్టి డబ్బు చూశాడు. మీరు ఆర్డర్ చేసేదానికి సరిపోయేంత డబ్బు నా దగ్గర లేదండి. ఇలా చాలా అమాయకంగా జున్ తో మాట్లాడుతున్నాడు. రే, నువ్వు చేసింది చాలా దారుణమైన పని, కానీ నీలో ఇంత మంచి మనసా అని జున్ అనుకుంటున్నాడు. మీరేం బాధపడకండి, భోజనానికి డబ్బును నేను ఇస్తాను. నువ్వు బయటకు వచ్చిన తర్వాత కావాలంటే ఆ డబ్బు నాకు ఇవ్వు. సరే, అయితే నేను మాత్రం ఒంటరిగా భోజనం తీసుకుని వస్తానని చెప్పాడు. హోటల్ నుంచి తెచ్చిన భోజనాన్ని తీసుకుని ఒంటరిగా లోపలికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేద్దామని అతడు ఎంతో ట్రై చేశాడు. కానీ వాళ్ళు మా బిడ్డ ఎక్కడ ఉందో తెలిసి తీరాల్సిందే అని ఒంటి కాలుపై నిలబడ్డారు. సరే, వేరే దారి లేదు అని అక్కడి నుంచి జున్ వచ్చేశాడు. ఇలా వీళ్ళు నెగోషియేట్ చేస్తున్న క్రమంలో వీళ్ళతో పాటే ఒక మొరటు పోలీసు ఉన్నాడు. అతని ఉద్దేశం ఏంటంటే, వెళ్ళామా, తన్నామా, తెచ్చామా అన్నట్లే ఉంటుంది పరిస్థితి. హలో బాస్, మీరు ఇలా నైస్ గా మాట్లాడితే పనులు కావు. నాకు ఒక్క ఆర్డర్ ఇవ్వండి, లోపలికి వెళ్ళి పని ముగించుకుని వస్తాను అంటున్నాడు. కానీ జున్ కు వైలెన్స్ అంటే నచ్చదు. మనం తీసుకునే నిర్ణయం వల్ల బందీలకు ఏమైనా అవుతుందేమో అని అతడు భయపడుతుంటాడు. ఆ పోలీసు ఇలా అడగగానే, రే కొంచెం సేపు మూసుకొని పక్కనుండు, నేనుగా ఏదైనా చెప్తే అప్పుడు చెయ్యి అని జున్ చెప్పాడు. అప్పుడు లోపల ఉన్న కపుల్ కు ఒక ట్విస్ట్ ఎదురైంది. వాళ్ళున్న చోట లాకర్ లో సడన్ గా ఏదో సౌండ్ వినిపించింది. ఏంట్రా అని లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక అమ్మాయి ఉంది. వీళ్ళు సిలిండర్ తో పాటు వచ్చారని చూసి ఆ అమ్మాయి భయపడిపోయి చాలా సేపటి నుంచి అక్కడే దాచుకుంది. ఆ అమ్మాయిని చూడగానే ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. అప్పుడు జున్ కు కాల్ చేసి అతన్ని అడుగుతున్నాడు. ఆల్రెడీ నా దగ్గర ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, మా డిమాండ్ ఏంటో కూడా చెప్పాము. అలా అంటుంటే, మీ బిడ్డను కనిపెట్టే పనిలోనే మేము ఉన్నాం, ఇంకో అమ్మాయి మీ దగ్గర ఎందుకు, మాట్లాడకుండా ఆ అమ్మాయిని బయటకు పంపించు అని జున్ చెప్పాడు. అతనికి జాలి దయ ఎక్కువ కదా, అందువల్ల ఆ మూడో అమ్మాయిని బయటకు పంపించాడు. ఇదే టైంలో జో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యొక్క హెడ్ ను విచారించాడు కదా, ఆమె మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇస్తోంది. అది లైవ్ గా వస్తోంది. ఆ లైవ్ ను ఈ కపుల్ చూస్తున్నారు. కపుల్ వాళ్ళ శిశువుకు ఏమైందో ఆమె చెప్తోంది. ఆ శిశువు తల్లిదండ్రులు మెంటల్ గా సఫర్ అయినందువల్ల ఆ బిడ్డను మేము
ఒక రిచ్ ఫ్యామిలీకి దత్తతనిచ్చాం. ఆ ఫ్యామిలీ ఎవరనేది మేము చెప్పలేం, కానీ ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు 100% బాగుంటుంది అని చెప్పింది. ఆ లైవ్ ను లోపల ఉన్న ఈ కపుల్ చూశారు. ఆ బిడ్డ రిచ్ ఇంటికి చేరిందని సంతోషపడాలా, లేక ఆ బిడ్డను మనం చూసుకోలేకపోయామే అని బాధపడాలో వాళ్ళకి అర్థం కాలేదు. సరే, ఏదైతే ఏంటి, బిడ్డ ఎక్కడ ఉందో తెలుసుకోవాలని అనుకున్నారు. కానీ ఆ శిశువు ఒక మంచి ప్లేస్ లో ఉందని వీళ్ళకి తెలిసింది. ఇక ఇది చాలు మాకు అనుకున్నారు. బందీలుగా పట్టుకున్న 2 అమ్మాయిలను బయటకు పంపించారు. వాళ్ళు మాత్రం లోపలే ఉండి వాళ్ళు తీసుకొచ్చిన ఆ సిలిండర్ ను పేల్చి వాళ్ళు అక్కడికక్కడే చనిపోయారు. సీన్ కట్ చేసి జోను చూపించారు. జున్కు ఏమైందో ఏమో కానీ జో ఇంకా డిపార్ట్మెంట్ లోనే ఉన్నాడు. సీన్ కట్ చేస్తే బ్యాంకులో చోరీకి వెళ్లిన 2 ఒకడు పోలీసులకు దొరికే సిచ్యువేషన్ రాగానే తన దగ్గర ఉన్న బాంబును చేతిలో పట్టుకుని ఒక అమ్మాయిని బందీగా చేసుకున్నాడు. నన్ను తప్పించుకోవడానికి దారివ్వండి అని బెదిరిస్తున్నాడు. అప్పుడు అక్కడకు జో వచ్చాడు. అతన్ని చూసిన పోలీసులు చోరీకి వచ్చిన వాడితో ఎంతో మాట్లాడి చూసాం, కానీ వాడు ఆమెను వదలట్లేదు. వాడి చేతిలో పవర్ఫుల్ బాంబు ఉంది. ఇదే ఇప్పుడు సమస్య. అది పేలిందంటే చుట్టుపక్కల చాలా డ్యామేజ్ అవుతుంది. వాడిని కాల్చడానికి స్నైపర్ టీం రెడీగా ఉంది, కానీ అతని చేతిలో ఉన్న బాంబే సమస్య అని అంటున్నారు. అయితే మీరు స్నైపర్ టీం ను రెడీగా ఉండమని చెప్పండి, బాంబు సంగతి నేను చూసుకుంటా అని దొంగనితో జో మాట్లాడడానికి వెళ్ళాడు. ఏయ్యా, నువ్వు తప్పించుకోవడానికి కారు రెడీ చేశాను, నేనే కారును తోలుతా, అందువల్ల బయటికి రా అని పిలిచాడు. అతడు బయటకు వస్తుంటే రెప్పపాటులో అతని చేతిలో ఉన్న బాంబును తీసుకున్నాడు. అప్పుడు దూరంగా ఉన్న స్నైపర్స్ దొంగోడి తలపై కాల్చి చంపేశారు. బాంబును తీసుకున్న జో క్లిప్పును రిలీజ్ చేయకుండా దూరంగా పడేశాడు. కానీ అది పేలలేదు. ఏంట్రా అని చూస్తే అది ఫేక్ బాంబు. ఆ తర్వాత జో ఇంటికెళ్తే అతని భార్య భద్రకాళి అయింది. ఏరా, మన దేశంలో ఇంతమంది పోలీసులు ఉన్నారు, వారిలో నువ్వు మాత్రమే డ్యూటీ చేస్తున్నట్లు అంత రిస్క్ ఎందుకు తీసుకున్నావు? పుసుక్కున నువ్వు గాని పోయావనుకో నా గతేంట్రా అని తిట్టకుండా తిట్టింది. పెద్ద మనసు చేసుకుని వదిలేయమ్మా, మన దేశానికి మనం కాకపోతే ఇంకెవరు వచ్చి చేస్తారమ్మా అని సర్ది చెప్పాడు. నెక్స్ట్ డే జోకు పుట్టినరోజు. ఇంట్లో పార్టీ జరుగుతోంది. పార్టీకి చీఫ్, టీమ్మేట్స్ అంతా వచ్చారు. అక్కడికి వచ్చిన ఒక పోలీస్ ఫ్రెండ్ జోను పక్కకు పిలిచి, మన డిపార్ట్మెంట్ లో వెల్ఫేర్ ఫండ్ ఉంటుంది కదా, పోలీసులు డ్యూటీలో చనిపోయిన గాయాల పాలైన వారికి అందులోంచే ఖర్చు చేస్తారు. డిపార్ట్మెంట్ కు చెందిన కొందరు ఆ ఫండ్ లో అవినీతి చేస్తున్నారని చెప్పాడు. నాకు ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు, వాడు చిన్నప్పుడు నా స్కూల్ మేట్. ఎవరెవరు అవినీతి చేస్తున్నారో వాడే నాకు ఈ మధ్య చెప్పాడు. సాధారణంగా బయట వారు తప్పు చేస్తే మనం వెళ్ళి అడుగుతాం, కానీ మనలోనే ఎవరైనా తప్పు చేస్తే విచారించడానికి ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అక్కడికి వెళ్లి చెబుదామంటే ఆ డిపార్ట్మెంట్ హెడ్ పేరే ఈ అవినీతిలో వినిపిస్తోంది. ఎవరిని ఇన్ఫార్మర్ అని జో అడిగితే అప్పటికి అతడు చెప్పలేదు. సీన్ కట్ చేస్తే జో ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రెండ్ కాప్ నుంచి పేజర్ లో ఒక మెసేజ్ వచ్చింది. త్వరగా వచ్చి ఈ చోట నన్ను కలువు అని అందులో ఉంది. జో కూడా అతన్ని చూడ్డానికి బయలుదేరాడు. కానీ జో కోసం అటువైపు వెయిట్ చేస్తున్న ఆ ఫ్రెండ్ కాప్ కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. జో వెళ్ళడానికి ముందు అక్కడికి ఎవడో ఒకడు వచ్చాడు. ఫ్రెండ్ కాప్ ను షూట్ చేసి తుపాకీని పక్కనే ఉన్న ఏరులో పడేసి వెళ్లిపోయాడు. కరెక్ట్ గా అతడు వెళ్లిపోయిన తర్వాతే జో వచ్చాడు. హత్య చేసిన వాళ్ళు ఇందులో జోని ఇరికించాలని చూసినట్లున్నారు. పోలీసులకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులు జోను పక్కన ఉన్న డెడ్ బాడీని చూశారు. జోనే ఆ ఫ్రెండ్ కాప్ ను చంపి ఉంటాడని సందేహంతో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జో యొక్క చీఫ్ ఏంట్రా ఇలా చేశావు అని విచారిస్తున్నాడు. అప్పుడు జో ఫ్రెండ్ తనకు ఏదైతే చెప్పాడో ఆ విషయం అంతా చెప్తున్నాడు. అన్ని విషయాలు చెప్పిన తర్వాత దీని గురించి మాట్లాడాలనే వాడు నన్ను రమ్మన్నాడండి. నేను వెళ్ళడానికి ముందే వాడు చనిపోయి ఉన్నాడు. 20 ఏళ్లుగా వాడు నాకు ఫ్రెండ్ అండి. వాడిని నేనెందుకు చంపుతాను అంటున్నాడు. సరేరా, నువ్వు ఈ హత్య చేసి ఉండకపోవచ్చని నాకు అనిపిస్తోంది, కానీ నేను మాత్రమే నమ్మితే ఏంటి ప్రయోజనం? ఇప్పుడు ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వేరే ఇందులోకి వచ్చింది. నీకు వ్యతిరేకంగా ఏదైనా ఎవిడెన్స్ వాళ్ళకు దొరికిందనుకో, ఇక నీ పని అంతే అంటాడు. సీన్ కట్ చేస్తే హీరో ఇంట్లో ఉన్నాడు. అప్పుడు అక్కడికి ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క హెడ్, ఆ తర్వాత మొరటు పోలీసు, వాళ్ళతో పాటు చీఫ్ అని చాలా మంది అక్కడికి వచ్చారు. సర్చ్ వారెంట్ తీసుకొచ్చారు. మా ఇంట్లో ఏం దొరుకుతుంది, మీరు ఎక్కడైనా చూసుకోండి, కానీ ఏమీ దొరకదు అని జో చెప్పాడు. వాళ్ళు ఇల్లంతా వెతికిన తర్వాత జోకు ఊహించని షాక్ ఒకటి ఇచ్చారు. ఇతడు స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఒకటి ఓపెన్ చేశాడని దానికి సంబంధించిన డాక్యుమెంట్లను ఇంట్లో నుంచి తీశారు. అది అతనికి చూపిస్తూ, నెల జీతం తీసుకునే పోలీసు నువ్వు, నీకెందుకు స్విస్ బ్యాంక్ లో అకౌంట్? అలాగైతే పోలీసుల యొక్క ఫండ్ ను అవినీతి చేసింది నువ్వే. ఆ కేసును విచారిస్తున్న పోలీస్ కు ఏదో ఒక విషయం తెలిసింది. వాడు నిజం బయటకు చెప్పకూడదని అతన్ని నువ్వే చంపావు కదా అంటున్నారు. ఆ నిందను ఇతనిపై వేస్తున్నారు. ఆ నింద వేసేది ఎవరో తెలుసా? ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క హెడ్ కు ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉండి ఉంటుంది అని ఫ్రెండ్ కాప్ చెప్పాడే, ఆ హెడ్ ఇప్పుడు
ఇప్పుడు జో పై నిందలు వేస్తున్నాడు. చేసేదంతా నువ్వు చేసి నన్ను ఇరికించాలని చూస్తున్నావు కదా అని జో ఎంతో అరుస్తున్నాడు. కానీ ఇప్పుడు ఇతని ఇంట్లో ఎవిడెన్స్ దొరికింది. ఇకపై ఏం చేస్తారు? అందువల్ల జోను తీసుకెళ్లి జైల్లో వేశారు. రాత్రంతా జో దాని గురించే ఆలోచిస్తున్నాడు. ఆ ఫండ్ అవినీతిలో ఎవరెవరు ఉన్నారో ఆ ఫ్రెండ్ కాప్ కు తెలిసినట్లే ఉంది. అతడు ఆ విషయాన్ని జోకు చెప్పాడన్న విషయం కూడా వాళ్ళు ఎలాగోలా తెలుసుకున్నారు. అందువల్లే ఈ ఫ్రెండ్ కాప్ ద్వారా ఈ విషయం బయటకు రాకూడదని వాళ్ళు ఫ్రెండ్ కాప్ ను చంపేశారు. నా ద్వారా ఈ విషయం బయటకు రాకూడదని నన్ను కూడా ఈ కేసులో ఇరికించారు అని హీరో అనుకుంటున్నాడు. ఏది ఏమైనా సరే ఈ అవినీతి కేసులో ఎవరెవరు ఉన్నారు అనేది నేను బయటకు తేవాలి అనుకుంటున్నాడు. అంతేకాదు ఫ్రెండ్ కాపును చంపింది కూడా నేనొక్కడినే కనిపెడతా అనుకుంటున్నాడు. ఇలాగే నేను సైలెంట్ గా ఉన్నాననుకో జీవితాంతం ఇక జైల్లో పడేస్తారు. అందువల్ల ఇక ఊరికే ఉండకూడదురా అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం మొరటు పోలీసు ఇంకో పోలీసు జైలు తలుపులు ఓపెన్ చేసి ఇతన్ని విచారించడానికి లోపలికొచ్చారు. అప్పుడు ఇతడు నైస్ గా వాళ్ళ నుంచి తప్పించుకున్నాడు. నేరుగా ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కు వెళ్ళాడు. ఈ కేసులో ఎక్కువగా ఎవరి పేరు వినిపిస్తోందంటే ఆ హెడ్ పేరే. అతన్ని విచారిస్తేనే నిజం బయటకు వస్తుందని అతనికి గన్ ఎక్కుపెట్టాడు. అప్పుడు హెడ్ అసిస్టెంట్ ను అక్కడ ఉన్న ఇన్ఫార్మర్ ను ముగ్గురిని బందీలుగా పట్టుకున్నాడు. అదే టైంలో జో హెడ్ అక్కడికి వచ్చాడు. రండి సార్ రండి, మంచి టైంలో వచ్చారు. నేనే ఈ ముగ్గురిని పెట్టుకుని డిమాండ్ చేస్తే గవర్నమెంట్ వింటుందో లేదో అని అనుకున్నాను. కానీ మీరంతటా మీరే వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయారు. సరే మీరు కూడా ఇందులోకి రండి అని అతన్ని కూడా కట్టేశాడు. ఇప్పుడు జో దగ్గర నలుగురు బందీలుగా ఉన్నారు. విషయం తెలియగానే బిల్డింగ్ చుట్టుముట్టారు పోలీసులు. ఇప్పుడు వీరిని హైజాక్ చేసింది చాలా హైజాక్లను నెగోషియేట్ చేసిన ఒక పోలీస్ ఆఫీసర్. పోలీసులు ఏ యాంగిల్లో లోపలికి వస్తారు, ఏ యాంగిల్లో లోపల జరిగేదంతా చూస్తారు అని అతనికి బాగా తెలుసు. అందువల్ల పోలీసులు ఇక్కడికి వచ్చే ఒక్కొక్క దారిని మూసేశాడు. లోపల జరిగేది వాళ్ళు చూడకూడదని సీసీటీవీ కెమెరాలను కూడా ధ్వంసం చేశాడు. ఇంకోవైపు ఈ విషయం చాలా పెద్దదైంది. పరిస్థితిని సద్దుమణచడానికి డీజీపీ రేంజ్ ఆఫీసర్లు కూడా వచ్చారు. ఇదే టైంలో జోతో నెగోషియేట్ చేయడానికి ఒక్క ఆఫీసర్ కూడా ముందుకు రావట్లేదు. అతడే నెగోషియేట్ చేయడంలో కిలాడీలకే కిలాడి. అతనితో మాట్లాడి ఎలా సాల్వ్ చేయగలమని ఒక్కొక్కరు తప్పించుకుంటున్నారు. రేయ్ అంతా ఇలాగే అనుకుంటే బలయ్యేదెవర్రా, ఎవరో ఒకరు రావాలి కదా అని డీజీపీ అరిచాడు. ఒకడు కొంచెం ధైర్యం తెచ్చుకుని ప్రమోషన్ వస్తుంది కదా అని ముందడుగు వేశాడు. ఫోన్ చేస్తే జో తీయలేదు. అక్కడ బందీగా పట్టుకున్న ఇన్ఫార్మర్ కు ఫోన్ ఇచ్చి నాకు జున్ అనే నెగోషియేటరే కావాలి, నేను అతనితో తప్ప ఇంకెవరితో మాట్లాడను, అరగంటలో జున్ రాకపోతే మొదటి డెడ్ బాడీ నువ్వే, ఆ విషయం వారికి కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయమని ఇన్ఫార్మర్ కు చెప్పాడు. ఈ జున్ వేరెవరో కాదు, స్టార్టింగ్ లో ఒక కేసును డీల్ చేసిన నెగోషియేటర్. అతడిప్పుడు డిపార్ట్మెంట్ లో లేడు, సోషల్ సర్వీస్ చేస్తున్నాడు. వేరే గత్యంతరం లేక అతనికి ఫోన్ చేసి రప్పించారు. అతడు వచ్చేలోపు నేను ట్రై చేస్తానని కొంతసేపటి క్రితం ముందుకొచ్చిన పోలీసు కాల్ చేశాడు. ఎందుకురా కాల్ చేశాను అనే లెవెల్లో అతనికి మాటలతోనే జో చుక్కలు చూపించాడు. బిడ్డ తట్టుకోలేక వెంటనే కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత జో టీవీ ఆన్ చేసి న్యూస్ చూస్తున్నాడు. అందులో ఇదే న్యూస్ వస్తోంది. తన డిపార్ట్మెంటే తనను నమ్మట్లేదు కదా, మొదట అది మార్చాలని ఇతడు ఉన్నది పోలీస్ స్టేషనే కదా, వాకీ టాకీ తీసుకుని అందులో పోలీసులతో మాట్లాడుతున్నాడు. స్నేహితులారా, నేను జో, నేను ఎలాంటి వాడినో మీలో చాలా మందికి తెలుసు. 20 ఏళ్లుగా నాతో వర్క్ చేస్తున్న నా స్నేహితుడిని చంపుతానా? మీరు చేసే ఆపరేషన్లలో మీకు తోడుగా ఉన్నా. పోలీస్ వెల్ఫేర్ ఫండ్ లో అవినీతి వల్లే ఈ సమస్య వచ్చింది. ఎవరెవరు అవినీతి చేస్తున్నారో ఫ్రెండ్ కాప్ కనిపెట్టాడు. అతడు ఆ విషయం బయటకు చెప్పకూడదని చంపేశారు. చావడానికి ముందు అతడు కొన్ని విషయాలు నాకు చెప్పడం వల్ల నన్ను కూడా చంపాలని ఇప్పుడు నన్ను ఒక హంతకుని చేశారు. నేను ఈ హైజాక్ చేయడానికి కారణమే ఆ కేసులో సంబంధించిన వాళ్ళు ఎవరు, ఆ ఫ్రెండ్ కాపును చంపింది ఎవరనేది, ఈ 2 విషయాలు నాకు తెలియాలి. ఆ విషయాలు తెలిసేంత వరకు నేను తగ్గను అని పెట్టేశాడు. ఆ తర్వాత ఇంటర్నల్ డిపార్ట్మెంట్ హెడ్ దగ్గరకు వెళ్లి చెప్పండి సార్, ఫండ్ లో అవినీతి జరుగుతోందని దాన్ని ఫ్రెండ్ కాప్ విచారిస్తున్నాడని మీకు ఎప్పుడు తెలిసింది అని అడిగాడు. నాకు నిన్నే తెలిసిందని హెడ్ చెప్పాడు. ఏంటి, నువ్వు అబద్ధం చెప్తే కనిపెట్టలేని అనుకున్నావా? నీ పాదం నుంచి తల వరకు నీ కదలికలను బట్టే నువ్వు చెప్పేది రైటా రాంగా అని కనిపెడతా అంటున్నాడు. ఈ అవినీతి చేసేది ఎవరు, ఫ్రెండ్ కాప్ ను చంపింది ఎవరో మర్యాదగా చెప్పమని అడిగాడు. కానీ ఆ హెడ్ నోరు తెరవట్లేదు. ఈ గ్యాప్ లో 30 నిమిషాల గడువు ముగిసింది. ఇంకా జున్ రాలేదు. ఇన్ఫార్మర్ వైపు గన్ లేపుతుంటే కరెక్ట్ గా జున్ నుంచి కాల్ వచ్చింది. ఎందుకోసం జున్ను పిలిచాడని ఎవరికీ అర్థం కావట్లేదు. ఆ విషయమే జున్ కూడా అడిగాడు. నువ్వు పిలిచావని నేను వచ్చాను, నేను నీ దగ్గరికి ఒంటరిగా వస్తాను అని జున్ ఒంటరిగా బయలుదేరాడు. వెళ్ళడానికి ముందే జో యొక్క కేసు డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్నాడు. ఇన్ఫార్మర్ కు గన్ ఎక్కుపెట్టి జున్ ముందుకు జో వచ్చాడు. ఇక్కడ ఇంతమంది పోలీసులుండగా నేనే నెగోషియేషన్ కు రావాలని ఎందుకు కోరావు అంటుంటాడు. వేరే
ఏమీ లేదు, అంతా నీ గురించి తెలియడం వల్లే. 3 సంవత్సరాల క్రితం నువ్వు నేను కలిసి ఒక కపుల్ కేసులో నెగోషియేషన్ చేశాం కదా, అప్పుడే నేను నీ గురించి పూర్తిగా తెలుసుకున్నా. ఎవరు ఏం చేసినా కూడా పెద్దగా వైలెన్స్ యూజ్ చేయకుండా, లోపలున్న బందీలకు కూడా ఏమీ కాకుండా చాలా చాతుర్యంతో అడిగిన వారి డిమాండ్స్ ను ఈజీగా పరిష్కరిస్తావు. సమస్యను ప్రశాంతంగా సాల్వ్ చేయాలని చూస్తావు. ఇప్పుడు నాకు కూడా అలాంటి వ్యక్తే కావాలి. నేను కొన్ని ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ హైజాక్ చేశాను. నేను వెతకబోయే దొంగలు మన డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు. అందువల్ల ఇప్పుడు జరగబోయే నెగోషియేషన్ న్యాయంగా జరుగుతుందా అని కూడా నాకు తెలియదు. నువ్వు ఉంటే న్యాయంగా జరుగుతుంది, అందుకోసమే నిన్ను రప్పించా అంటున్నాడు. నువ్వు నెగోషియేషన్ చేయి, నేను నిన్ను డిమాండ్ చేస్తుంటా, ఎవరి పని వాళ్ళు చూసుకుందాం అంటున్నాడు. ఇదే టైంలో మొరట్ పోలీస్ ఏం చేశాడంటే జున్ జోతో మాట్లాడుతూ డైవర్ట్ చేస్తున్నాడు కదా, ఈ గ్యాప్ లో లోపలికి వెళ్లి అటాక్ చేద్దామని అనుకున్నాడు. 2 పోలీసుల్ని లోపలికి పంపించాడు. వాళ్ళు లోపలికి వెళ్లారు కూడా. వాళ్ళు వచ్చేలోపు బందీలుగా పెట్టుకున్న వాళ్ళ రూమ్ లోకి వెళ్ళాడు. ఒక్క స్టెప్ వేశారని అనుకో, నెక్స్ట్ మినిట్ అయి 4గురిని చంపుతా అని బెదిరించాడు. వచ్చిన 2ని కూడా ఆస్టేజెస్ గా పట్టుకున్నాడు. ఇంకోవైపు బయటకు వెళ్లిన జూన్ డీజీప్ తో పాటు అందరిపై అరుస్తున్నాడు. ఏయ్యా, మీ అందరికి బుద్ధుందా లేదా? మీ పాటన మీరు ఏదో చేయాలని వెళ్తే లోపలున్న బందీలకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత? ఏదో మీరు పిలిచారని పోతే పోయిందని నేను వచ్చాను, కానీ మీరేంట్రా అంటే నాకే తెలియకుండా మీరు అటాక్ చేస్తున్నారు. మీరు ఇలాగే చేస్తానంటే చెప్పండి, నాకు దీనికి ఏం సంబంధం లేదు, నా పార్ట్నర్ నేను వెళ్ళిపోతా అంటున్నాడు. అప్పుడు డీజీపీ కూల్ గా, సరేరా, ఏదో తెలియకుండా అలా జరిగిపోయింది, ఇకపై అలా జరగదు, ఏదున్నా కూడా నీకు చెప్పి చేస్తాం అంటున్నాడు. అప్పుడు జున్ జోకు కాల్ చేశాడు. కొత్తగా 2 దొరికారు కదా, వాళ్ళను కట్టేస్తున్న జో, మీకెంత ధైర్యం ఉంటే నేను ప్రశాంతంగా హైజాక్ చేస్తున్నాను, నాకే తెలియకుండా మీరు వైలెన్స్ ప్రారంభిస్తారా? దానికి నేను విధించే శిక్ష ఇదే అని జున్ కాల్లో ఉన్నప్పుడే ఆ కాల్ ను పోలీసులంతా వింటున్నారు. అప్పుడు ఒక పోలీసును లోపలికి తీసుకెళ్లి షూట్ చేసి చంపాడు. జో ఇదంతా చేస్తుంటే ప్రభుత్వం తరపున జున్ ఏదైనా చేయకుంటే బాగుండదు కదా, అందువల్ల బిల్డింగ్ లో పవర్ కట్ చేయమని చెప్పాడు. ఇంకోవైపు హెడ్ యొక్క అసిస్టెంట్ అమ్మాయి ఉంటుంది, ఆమె దగ్గరకు వెళ్లి హెడ్ గురించి చెప్పమని జో అడిగాడు. ఆల్రెడీ ఒక పోలీసును జో చంపడం వల్ల మిగతా వాళ్ళంతా భయపడిపోతున్నారు. ఆ భయంలో ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే అతని ఫుల్ డీటెయిల్స్ అన్ని అతని కంప్యూటర్ లోనే ఉంటాయని చెప్పింది. అతని కంప్యూటర్ లో వెతికితే ఏదైనా తెలుస్తుంది అని ఆ అమ్మాయి చెప్పింది. కానీ ఇప్పుడు జో కంప్యూటర్ ను ఓపెన్ చేయలేకపోతున్నాడు, ఎందుకంటే కరెంట్ లేదు కదా. పవర్ ఉంటేనే ఇప్పుడు కంప్యూటర్ లో వెతకగలడు. జున్ కు కాల్ చేసి అతన్ని ఒంటరిగా లోపలికి రమ్మని చెప్పాడు. జో ఆల్రెడీ ఒక పోలీస్ ను షూట్ చేశాడని జున్ చాలా కోపంలో ఉన్నాడు. వీడు ఏం చెప్పినా కూడా వినకూడదన్న ఉద్దేశంతోనే లోపలికి వస్తున్నాడు. కానీ అక్కడికి వచ్చిన జో, నేను ఒక పోలీస్ ను షూట్ చేయడం తప్పే, కానీ నా దగ్గర ఇంకా 5 బందీలుగా ఉన్నారు, వాళ్ళ ప్రాణాలు మీకు ముఖ్యం కాదా? నేను పెద్దగా ఇప్పుడు ఏమీ అడగట్లేదు, నాకు పవర్ ను మాత్రం తిరిగి ఇవ్వండి అని అంటున్నాడు. నేను కంప్యూటర్ ను ఓపెన్ చేసి అందులో ఫైల్స్ చూడాలి, కావాలంటే చీఫ్ ను వదులుతా అన్నాడు. సరే, ఒకరినైనా కాపాడుతున్నాను అని జున్ ఒప్పుకున్నాడు. అప్పుడు తన మనుషులకు పవర్ ఆన్ చేయమని చెప్పి జో పంపించిన చీఫ్ ను తీసుకుని బయటకు వచ్చాడు. కరెంట్ రాగానే ఇన్ఫార్మర్ తో ఆ కంప్యూటర్ లో ఏముందో చూడమని జో చెప్పాడు. అప్పుడు కొన్ని ట్విస్టులు ఎదురయ్యాయి. కంప్యూటర్ లో చాలా ఫైల్స్ ఉన్నాయి, కానీ అందులో ఒక ఫైల్ పై చనిపోయిన ఆ ఫ్రెండ్ కాపీ యొక్క బ్యాజ్ నెంబర్ ఉంది. ఇందులోనే ఏదో ఉంటుంది అని అది ఓపెన్ చేశారు. అందులో 4-5 ఆడియో రికార్డ్స్ ఉన్నాయి. ఫ్రెండ్ కాప్ ను ఈ నెల 19వ తేదీ చంపేశారు. అప్పుడు కంప్యూటర్ లో 16వ తేదీ అని కొన్ని ఆడియో ఫైల్స్ ఉన్నాయి. అది ఓపెన్ చేసి చూస్తే అందులో మాట్లాడేది ఫ్రెండ్ కాపు ఈ హెడ్. వెల్ఫేర్ ఫండ్ కేసులో మీకు సంబంధం ఉన్నదని నాకు తెలుసండి, దీని గురించి మీతో మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడదామో చెప్పండి అని ఫ్రెండ్ కాప్ అడిగాడు. ఇది కట్ చేసి ఫ్రెండ్ కాప్ చనిపోవడానికి ముందు రోజు ఇంకో ఆడియో ఫైల్ ను ఓపెన్ చేశాడు. అందులో ఫ్రెండ్ కాప్ తన భార్యతో మాట్లాడుతున్నాడు. ఆ రోజే జో యొక్క బర్త్డే కూడా. అతని భార్య ఆ ఫ్రెండ్ కాప్ కు కాల్ చేసి, ఏంట్రా ఈ రోజు జో యొక్క బర్త్డే ఉంది, నువ్వు ఇంకా ఇంటికి రాలేదు, వస్తే మనం వెళ్దాం అని పిలిచింది. లేదమ్మా, నేను ఒక ముఖ్యమైన మనిషిని కలవాలి, కలిసిన తర్వాత వస్తాను, ఆ తర్వాత వెళ్దాం అని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే బర్త్డే పార్టీలో ఫ్రెండ్ కాప్ ఈ జోను పక్కకు తీసుకెళ్లి మాట్లాడాడు కదా, అప్పుడే అతడు తన ఇన్ఫార్మర్ ను చూసొచ్చానని చెప్పాడు. అయితే ఫ్రెండ్ కాప్ తనను కలవడానికి ముందే ఇన్ఫార్మర్ ను చూసొచ్చాడని జో అర్థం చేసుకున్నాడు. యాక్చువల్ గా ఈ హెడ్ ఉంటాడే, అతడు ఫ్రెండ్ కాప్ యొక్క ఫోన్ నంబర్ ను ట్యాప్ చేసి అతడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అని ఇతడు ట్యాప్ చేసి మొత్తం విన్నాడు. అందులో అవినీతికి పాల్పడుతున్నది ఎవరెవరనేది ఈ ఫ్రెండ్ కాప్ కు తెలిసిందన్న విషయం వీళ్ళకు కూడా తెలిసిపోయింది. వాస్తవాలు బయటికి వెళ్ళకూడదని చెప్పి ఆ ఫ్రెండ్ కాప్ ను చంపేశారు. ఇదంతా జో చెప్తుంటే అప్పుడు ఆ హెడ్, లేదు నేనేమీ చేయలేదు, నాకేమీ
తెలియదు అని అంటున్నాడు. సమస్య ఏం లేదు, ఇప్పుడు నిజం చెప్పడానికి ఫ్రెండ్ కాప్ లేకపోయినా కూడా అతని ఇన్ఫార్మర్ ఉన్నాడు కదా, అతన్ని పట్టుకుంటే నిజమంతా బయటకు వస్తుంది. అందువల్ల జో ఏం చేశాడంటే మళ్ళీ జున్ కు కాల్ చేశాడు. నేను నీతో ప్రైవేట్ గా మాట్లాడాలి, అన్ని లైన్లను కట్ చేయమని చెప్పాడు. జున్ తో పర్సనల్ గా మీరు ఫ్రెండ్ కాప్ యొక్క భార్య దగ్గరికి వెళ్లి విచారించండి, నా బర్త్డే రోజు ఫ్రెండ్ కాప్ ఎవరితోనో మాట్లాడతానని వెళ్ళాడు, తప్పకుండా అది అతని ఇన్ఫార్మరే అయి ఉంటాడు. ఫ్రెండ్ కాప్ ఇన్ఫార్మర్ వాళ్ళిద్దరూ చిన్న వయసులో ఒకే స్కూల్లో చదివారు. అంతేకాదు ఇన్ఫార్మర్ కూడా ఇంకో పోలీసే. నా కోసం వాణ్ణి గాని మీరు తీసుకొచ్చారనుకోండి, నా దగ్గర ఉన్న అందరు బందీలను విడుదల చేస్తా అంటున్నాడు. ఆ తర్వాత నేను కూడా లొంగిపోతా. ఇలా జో ఫైనల్ చెక్ పెట్టాడు. దీనికి జున్ రెడీ అయినప్పటికీ పక్కనే ఉన్న మొరటు పోలీసు డీజీపీ కూడా ఉన్నారు కదా, ఏంట్రా ఇది, వాడు మాట్లాడి మా ప్రాణాలు తీస్తున్నాడు, ఇకపై వెయిట్ చేసి లాభం లేదు, లోపలికి వెళ్లి అటాక్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లాన్ వేశాం, ఇక ఓపిక పట్టింది చాలు, లోపలికి వెళ్లి అటాక్ చేయాల్సిందే అంటున్నారు. అప్పుడు మాత్రం వాళ్ళని ఆపిన ఈ జున్ చివరగా నాకు ఒక పని ఉంది, అది ముగించుకుని వస్తాను, ఆ తర్వాత కూడా సెట్ కాలేదని అనుకోండి, ఇక అప్పుడు మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటున్నాడు. అతడు బయటకు వెళ్ళాడు. కొంచెం సేపట్లోనే జో అడిగిన ఇన్ఫార్మర్ తీసుకుని వచ్చాడు. వెంటనే జోకు కాల్ చేసి, నువ్వు అడిగిన ఇన్ఫార్మర్ ను నేను తీసుకొచ్చాను, నేను ఎలాగైతే చెప్పింది చేశానో నువ్వు కూడా చేస్తే బాగుంటుంది అంటున్నాడు. నేను ఆ ఇన్ఫార్మర్ తో మాట్లాడాలి అని జో అన్నాడు. ఇదే టైంలో ఇంకా ఆ హెడ్ యొక్క కంప్యూటర్ ను గెలుపుతున్న ఆ ఇన్ఫార్మర్ కొత్త విషయం ఒకటి చెప్పాడు. అది జోకు చూపించాడు. చూస్తే హత్య చేయబడిన ఫ్రెండ్ కాప్ ఇంటర్నల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మర్ అని ఉంది. ఇతడే ఇన్ఫార్మర్ అయినప్పుడు అతనికి ఇంకో ఇన్ఫార్మర్ ఎలా ఉంటాడు? అది చూసిన తర్వాత జోకు ఒక విషయం అర్థమైంది. ఫ్రెండ్ కాప్ చెప్పినట్లుగా అతనికి ఇన్ఫార్మర్ అంటూ ఎవరూ లేరు, తనను తాను బయటకు చూపించుకోవద్దని అబద్ధం చెప్పాడు. ఇది ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలని జో పుట్టినరోజు నాడు ఇన్ఫార్మర్ ను కలిసి వచ్చినట్లు అతడు చెప్పాడు. అయితే ఆ రోజే కదా అతనికి అవినీతికి పాల్పడుతున్న వారి పేర్లు తెలిసి ఉంటాయి. కానీ ఫ్రెండ్ కాప్ 16వ తేదీ హెడ్ కు కాల్ చేసి అవినీతిలో మీకు సంబంధం ఉందని తెలిసింది, దాని గురించి మీతో మాట్లాడాలని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే ఫ్రెండ్ కాపే నిజమైన ఇన్ఫార్మర్. ఇతడే ఒంటరిగా ఇన్వెస్టిగేషన్ చేసి అంతా కనిపెట్టాడు. ఇదంతా తెలియని జోను కన్విన్స్ చేయాలని ఒక అతన్ని ఇన్ఫార్మర్ గా తీసుకొచ్చాడు. ఇప్పుడు హెడ్ నోట్ నుంచి నిజం చెప్పించాలని ఒక ప్లాన్ వేశాడు. ఇంకా పోలీసులతో కమ్యూనికేట్ చేసే వాకీ టాకీ జో దగ్గరే ఉంది. అవినీతి పరులు కూడా డిపార్ట్మెంట్ కు చెందిన వారే కదా, వారి యొక్క సహచరుడే ఈ హెడ్. అందువల్ల హెడ్ వారితో కటిఫ్ అయ్యాడని నమ్మించడానికి జో వాకీ టాకీలో ఏం చెప్తున్నాడంటే, హెడ్ నాకు అంతా చెప్పేశాడు, వెల్ఫేర్ ఫండ్ ను ఎవరెవరు కొట్టేశారో చెప్పాడు, కానీ ఫ్రెండ్ కాప్ హత్యకు ఇతనికి ఎలాంటి సంబంధం లేదట, అది వేరెవరో చేశారు. ఇదంతా కోర్టులో చెప్పడానికి ఇతడు రెడీగా ఉన్నాడు. జో ఇలా రాయి వేస్తుంటే, నేనెప్పుడు అలా చెప్పాను అని హెడ్ అరుస్తున్నాడు. ఇప్పుడు చెప్తావు చూడు అని అతన్ని కిటికీ దగ్గరకు తీసుకెళ్లి నిలిపాడు. బయటున్న స్నైపర్ టీవీలో ఎవరైనా అవినీతి పరులుంటే చాలు, ఎక్కడ హెడ్ నోరు తెరిచి నిజం చెప్తాడో అని వారే అతన్ని షూట్ చేశారు. అందుకోసమే వాకీ టాకీలో అతడు ఒక అబద్ధం చెప్పాడు. అప్పుడు భయపడిన హెడ్, రేయ్ దయచేసి నన్ను లోపలికి లాగరా, నేను నీకు నిజం చెప్తా అంటాడు. అదే టైంలో బిల్డింగ్ రూఫ్ పై నుంచి ఒక పోలీస్ వచ్చాడు. కింద ఏం జరుగుతుందో చూశాడు. ఇంకోవైపు హెడ్ ఏం చెప్తున్నాడంటే, ఫ్రెండ్ కాప్ మాకు ఇన్ఫార్మర్ గా పనిచేశాడు, అవినీతికి పాల్పడింది వీళ్ళే అని ఆధారాలతో కూడిన రికార్డ్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. నేను దానికి సంబంధించిన ఆఫీసర్ తో మాట్లాడినప్పుడు డబ్బిచ్చి సర్ది చెప్పమని వాళ్ళు అన్నారు. కాప్ కు డబ్బులు కూడా ఇచ్చారు, కానీ అతడు తిరిగి డబ్బు వద్దని తిరిగి ఇచ్చేశాడు. ఈ క్రమంలోనే వారు అతన్ని చంపేశారు. చనిపోయేటప్పుడు నీతో ఏదో మాట్లాడాడని మాకు తెలిసింది, అందువల్ల అతన్ని చంపి అందులో నిన్నిరికించడానికి సర్చ్ వారెంట్ తీసుకుని మీ ఇంటికి వచ్చాం. అప్పుడు స్విస్ బ్యాంక్ లో నువ్వు అకౌంట్ ఓపెన్ చేసినట్లు దానికి సంబంధించిన డాక్యుమెంట్ తీసుకొచ్చి నేనే మీ ఇంట్లో పెట్టాను. అలా హెడ్ చెప్తుంటే, సరే ఇంతకీ ఆ అవినీతి పరుడు ఎవరో మొదట వాడి పేరు చెప్పండి అని జో అడుగుతున్నాడు. అప్పుడు హెడ్ ముగ్గురు పోలీస్ ఆఫీసర్ల పేర్లు చెప్పాడు. అందులో ఒక అతడే ఇప్పుడు రూఫ్ పై ఉన్నాడే ఆ పోలీసు. కానీ వాళ్ళు ఆ పని చేసి ఉంటారంటే జో నమ్మలేకపోయాడు. ఎందుకంటే 20 ఏళ్లుగా అతడు ఆ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. ఒకవేళ వీళ్ళు అందులో ఉన్నా కూడా వాళ్ళకు హెడ్ అంటూ ఒకడుంటాడు, అది ఎవరో నాకు తెలియాలి. అంతేకాదు ఫ్రెండ్ కాపు నీకు ఏదో ఒక రికార్డ్ ఇచ్చాడని చెప్పావే, అది కూడా ఎక్కడుందో నాకు చెప్పాలి, చెప్పరా అని అంటుంటే ఆ హెడ్ నోరు తెరిచే లోపే పైన ఆ పోలీసు హెడ్ ను కాల్చాడు. కానీ హెడ్ చనిపోలేదు, అతడు కొన ఊపిరితో ఉన్నాడు. అప్పుడు అతడు నువ్వు అడిగిన ఆ రికార్డు నేను జిమ్ చేసే లాకర్ లో ఉందని చెప్పాడు. ఆ తర్వాత చనిపోయాడు. ఇంకోవైపు లోపలికి వచ్చిన ఆ పోలీసు ఇంకొంతమంది జోను చంపాలని చూస్తున్నారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. బందీలకు ఏం కాకూడదని బయట నుంచి ఇన్ఫర్మేషన్ రావడం వల్ల వారు వెళ్లిపోతున్నారు. ఇంకోవైపు జున్ కు డీజీపీకి గొడవ అవుతోంది. నేను ఇంత చెప్పినా మీరు వినకపోవడం వల్ల
లోపల ఒక ఆఫీసర్ చనిపోయాడు, అతన్ని షూట్ చేసింది మన వాళ్ళే. ఇంత జరిగాక మీకోసం నేను పని చేయాలని ఏమీ లేదు, నేను వెళ్తున్నా అని బయటకు వచ్చిన జున్ జో ఏ బిల్డింగ్ లో ఉన్నాడో అదే బిల్డింగ్ కు వెళ్ళాడు. జో యొక్క న్యాయమైన పోరాటం అతనికి కనిపించింది, అందువల్ల సాయం చేయాలని బిల్డింగ్ లోకి వెళ్లి జోక్ చెప్తున్నాడు. బయట సమస్య పెద్దదైంది, వాళ్ళు ఎప్పుడైనా ఫోర్స్ గా ఎంట్రీ కావచ్చు. నువ్వు వేరే అనవసరంగా ఒక పోలీసును చంపావు, నువ్వు గాని చిక్కితే తోడ్కలు తీస్తారు అని చెప్పాడు. అప్పుడు జో ఒక రూమ్ ను తెరిస్తే చంపాడనుకున్న పోలీసు అందులో సేఫ్ గా ఉన్నాడు. అతన్ని చంపినట్లు ఇంతసేపు జో నాటకం ఆడాడు. అందరినీ భయపెట్టి నిజం తెలుసుకోవాలని మాత్రమే జో అలా చెప్పాడు. అతన్ని చంపకుంటే సమస్య ఏం లేదు, కానీ ఎలాగైనా చేసి ఇప్పుడు జిమ్ కు వెళ్లి లాకర్ ఓపెన్ చేసి అందులోని రికార్డ్స్ తీసుకురావాలి. మెయిన్ నిందితుడు ఎవరో కనిపెట్టాలి. కొంచెం సేపట్లోనే పోలీసులు లోపలికి వచ్చారు, కానీ అందులో ఒకడు బయటకు వెళ్తున్నట్లు చూపించారు. అదెవర్రా అంటే అదే జో. పోలీస్ డ్రెస్ వేసుకుని అక్కడి నుంచి తప్పించుకుని జున్ కార్ లో ఎక్కాడు. ఇంతకు ముందు అవినీతి పరుల్లో 3 పేర్లను హెడ్ చెప్పాడు కదా, వారిలో 2 ఈ కారును వెంబడిస్తున్నారు. వారిని డైవర్ట్ చేసి చివరకు జిమ్ కు వచ్చారు. లాకర్ ఓపెన్ చేసి రికార్డు వింటే సూపర్ ట్విస్ట్ ఇచ్చారు. ఆ రికార్డు లో మాట్లాడుతున్నది జో యొక్క చీఫ్. ఆ అవినీతికి చీఫే మాస్టర్ మైండ్. ఇదంతా వింటుంటే ఆ బిల్డింగ్ దగ్గరకు మరో 2 సహచరులతో చీఫ్ కూడా వచ్చాడు. వారిని చూడగానే జున్ జో దాక్కున్నారు. వచ్చిన వారు జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుంటారు కదా, వారు మాట్లాడుకునేది బయట అంతా వినాలని జున్ వెంటనే మొరటు పోలీస్ కు కాల్ చేశాడు. వీరు మాట్లాడుకునేది మొరటు పోలీసు డీజీపీ ఫోన్ లో వింటున్నారు. అప్పుడు అక్కడికి వచ్చిన చీఫ్, రేయ్ జో, నీ సమస్య ఏంట్రా? ఆ వెల్ఫేర్ ఫండ్ ను అవినీతి చేసింది మేమే, నీకెంత కావాలో చెప్పు ఇస్తాం. అంతేకాదు ఫ్రెండ్ కాపు హత్య కేసు నుంచి నిన్ను రిలీజ్ చేస్తాం. ఆ ఫ్రెండ్ కాపును చంపింది నా పక్కనే ఉన్నాడే ఈ గుండుగాడే, నేను వీడిని చంపితే సమస్య సాల్వ్ అవుతుంది కదా అని తప్పున అతన్ని కాల్ చేశాడు. ఇంకా చాలా, అంతా అయిపోయింది కదా, ఇక బయటకు రారా అని పిలుస్తున్నాడు. దయచేసి ఆ రికార్డు నా చేతికి ఇవ్వరా అని బతిమలాడుతున్నాడు. అదంతా విన్న పోలీస్ పటాలం ఇక్కడికి వచ్చేసింది. చీఫ్ ను చుట్టుముట్టారు. అక్కడే ఉన్న జున్ ను బందీగా పట్టుకున్నాడు. కానీ జో ఏమంటున్నాడంటే, రేయ్, నీ దగ్గర ఉన్నది ఒకే ఒక్కడు, కానీ చుట్టూ చూడు ఎంత మంది నీకు ఎక్కువ పెట్టారో. నీ గన్ నుంచి ఒక్క బుల్లెట్ బయటకు వస్తే నీ శరీరంలో 100 బుల్లెట్లు దిగిపోతాయి. నీ ప్రాణాల మీదకు తెచ్చుకోకు, మర్యాదగా జున్ను వదిలేయని జో బెదిరించాడు. అప్పుడు జున్ను వదిలేసిన చీఫ్ అవమానం తట్టుకోలేక కాల్చుకుని చనిపోయాడు. ఎలాగోలా చేసి జున్ సాయంతో జో అనుకున్నది సాధించాడు. ఈ స్టోరీలో జున్ జో ఇద్దరూ గెలిచారు అని ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.